హాయ్ అండి, నేను మీ బాలు. నన్ను అడిగితే తప్పు మగవాళ్ళదేనండి, ఆడవాళ్ళది కాదు. వాళ్ళు చాలా సెన్సిటివ్, వాళ్ళకు పువ్వు లాంటి వాళ్ళు. ఆ పువ్వు అలాంటి వాళ్ళని మనమే ఇది చేస్తుంటాం. తప్పు మగవాళ్ళదే అని అన్నాను కదా, ఎందుకంటారా చెప్తా చూడండి. ఒక మగవాడు ప్రేమించాలనుకుంటే వీడు అందంగా ఉన్నా లేకున్నా అందమైన అమ్మాయి కావాలనుకుంటాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నా అందమైన అమ్మాయి కావాలనుకుంటాడు. అలాంటప్పుడు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కష్టాలు ఎట్లా వస్తాయంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక లేకపోతే పెద్దలో పిచ్చిన అందమైన అమ్మాయిని చేసుకున్నాక మగాడికి కష్టాలే ఉంటాయి. ఏ లెక్కనన్ను వాళ్ళు ఏం చేయరు, కానీ మనకిష్టం కాబట్టి మనం అందమైన అమ్మాయిని చేసుకున్నాం. తర్వాత ఆమెకు మనం నువ్వు నా భార్య ఎంత అందంగా ఉంది అని చెప్పి రాడు సైకోలాగా ఎందుకు తయారవుతారంటే, ఆడదాన్ని పొగిడి చంపాలి, శత్రువును పొడిచి పొడిచి చంపాలి అంటారు కదా. పొర్రపాటున బయట స్నేహితులను వాళ్ళ సర్క్యులేషన్ల, లేడీస్ వాళ్ళ ఆడవాళ్ళ సర్క్యులేషన్ల మీరు అందంగా ఉంటారండి అని ఎవరైనా పొగిడినరు అనుకో, ఒకసారి పర్వాలేదు పట్టించుకోరు, ఆ పూట సంతోషపడతారు. ఆడు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇట్లా పొగుడుతూనే వచ్చిండు అనుకో, వీళ్ళకి తెలియకుండా వీళ్ళు పొగడ్తలకు పడిపోతారు. సో వీళ్ళ ఆయుధం, ఆడవాళ్ళని పడగొట్టే ఆయుధమే పొగడతారు. ఆ పొగడతకు పడిపోతుంది. అసలే వీడు అందంగా ఉంటావు కాబట్టి వీడు ప్రేమించి పెళ్లి చేసుకోండు. మళ్ళీ తర్వాత నువ్వు పొగడతలకు పడ్డావు అనుకో, ఇంకా వాడు సంఖ్యని అంగిపోతాడు, ఎక్కడో ఉష్కాకి అడ్రస్ ఉంటాడు. అందుకని నేను మగవాళ్ళకి ఏం చెప్తాను అంటే, మనమే చేసుకుంటాం, మళ్ళీ ఆడవాళ్ళ తప్పేం లేదు. మనమే చేసుకుంటాం, మనమే అన్నీ నేర్పిస్తాం, మళ్ళీ వాళ్ళ కోసం మనమే గుడ్డవాగిలి చేస్తాం. కాబట్టి కుంటిదో గుడ్డిదాన్ని చేసుకున్నారు అనుకో, ఎవడు దేకడు చేయడు. అట్లాంటి దాంట్లో కూడా పొగడతలకే పడిపోతుంటారు అదంటారా. ఇంకా దానికి మనం ఏం చేయలేము. వాళ్ళకు మినిమం కామన్ సెన్స్ ఉంటే సార్. ఎందుకంటే వాళ్ళకు పొగడితేనే ఇంపార్టెంట్. మనిషికి మందు కిక్ ఎంత ఇస్తుందో ఆడవాళ్ళకు పొగడత అంత ఇంపార్టెంట్. కాబట్టి మగవాళ్ళదే తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం అందమైన అమ్మాయిని చేసుకుంటూ ఉన్న మళ్ళీ వాళ్ళ కోసం మనం చేస్తాం అట్లనే. ఓకే.